ఒక పెద్ద చెరువు సమీపంలో ఒక కొంగ నివసించేది. అది చాలా మోసపూరితమైనది. రోజూ చెరువులోని చేపలను వేటాడి తినేది. ఒకరోజు కొంగ చెరువు ఒడ్డున చాలా దిగులుగా కూర్చుంది. అది చూసిన చేపలు ఆశ్చర్యపోయి అడిగాయి, కొంగయ్యా, ఎందుకు అంత బాధగా ఉన్నావు? అప్పుడు కొంగ తన మోసపూరితమైన బుద్ధితో ఇలా చెప్పింది, ఈ చెరువు త్వరలోనే ఎండిపోనుంది. పక్క గ్రామంలో చాలా పెద్ద చెరువు ఉంది. మిమ్మల్ని ఒక్కొక్కరిని అక్కడికి తీసుకెళ్లి కాపాడతాను. కొంగ మాటలు నమ్మిన చేపలు ఆనందించాయి. ఆ రోజునుంచి కొంగ రోజూ ఒక్కో చేపను తన నోట్లో పట్టుకుని వెళ్లేది. కాని దారిలోనే ఆ చేపను తిని మళ్లీ చెరువుకు వచ్చేది. కొన్ని రోజులలోనే అన్ని చేపలు కొంగ మోసానికి బలయ్యాయి. చివరికి చెరువులో ఒక ఎండ్రకాయ మాత్రమే మిగిలింది. కొంగ దానికి కూడా అదే అబద్ధం చెప్పింది. కానీ ఎండ్రకాయ చాలా తెలివైనది. అది ఇలా చెప్పింది, కొంగయ్యా, నన్ను నీ మెడను గట్టిగా పట్టుకునేలా తీసుకెళ్ళు, లేదంటే నేను కింద పడిపోతాను. కొంగ అంగీకరించింది. గాల్లోకి ఎగిరిన వెంటనే ఎండ్రకాయ తన బలమైన పిన్సర్లతో కొంగ మెడను బలంగా పట్టుకుంది. కొంగ బాధతో కేకలు వేయసాగింది. అప్పుడు ఎండ్రకాయ చెప్పింది, నువ్వు మోసం చేసి ఎన్నో నిరపరాధ ప్రాణాలు తీసుకున్నావు. ఇది నీకు తగిన శిక్ష అని అంటుంది. కొంగ అక్కడికక్కడే మరణించింది. ఎండ్రకాయ సురక్షితంగా చెరువుకు చేరుకుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మోసం చేసేవారు చివరికి శిక్ష నుండి తప్పించుకోలేరు. అదేవిధంగా తెలివి బలానికంటే గొప్పది.